చంద్రబాబు మీద కేసులన్నీ వరుస పెట్టి ఛార్జ్ షీట్లు వేస్తూ ఉన్నారు. అందులో ఎస్ఐండ్ భూముల కుంభకోణంలో కీలకమైనటువంటి అంశాలు. ఎస్ఐండ్ భూములకు ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎస్ఐనిదారులను భయాందోళనకు గురిచేసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బెనామీలు తక్కువ ధరకు భూములు కొన్నట్టు అభియోగ పత్రంలో సిఐడి ఆరోపించింది. కొనుగోలు చేసిన ఎస్ఐని భూములకు భూ సమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ఒత్తిడి చేసి నిబంధనలకు విరుద్ధంగా జీవో 41 జారీ చేయించారని చెప్పింది. భూముల కొనుగోలు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేపీవి అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం మంత్రుల కుటుంబ సభ్యులు బెనామీలుగా వ్యవహరించారని, మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ని ఒత్తిడి చేసి భూములను రిజిస్టర్ చేయించారని చెప్పింది. నారాయణ ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, కంపెనీల నుంచి రామకృష్ణ హౌసింగ్ సొసైటీ, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల మధ్యవర్తులకి 16.5 కోట్లు నిధులు వెళ్ళాయని, ఆ సొమ్మును ఎస్ఐండ్ రైతులకి చెల్లించి నారాయణ బెనామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకున్నారని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే వాస్తవ ఎస్ఐనిదారుల స్థానంలో 945 ఎకరాల్లో భూ సమీకరణ పథకం కింద ప్రయోజనం పొందేందుకు 1336 మంది దరఖాస్తు చేసుకున్నారని సిఐడి ఆరోపించింది. బెనామీగా వివరించిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్రూవర్గా మారేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్ ఏసీబీ కోర్టులో పరిశీలనలో ఉందని చెప్పింది. ఏదైతే ప్రస్తుతం అత్యంత కీలకమైనటువంటిది ఇదే. నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఏంటి అంటే చాలా సింపుల్గా జరిగిన అతిపెద్ద క్రైమ్. అసైన్డ్ భూములు పక్కనే ఉన్నటువంటి భూములేమో ₹1 కోటి 4 కోట్లకు అమ్ముకున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, గోతాల్లో డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. ఆ పక్కనే ఉన్న అసైన్డ్ భూమి ఏమో ప్రభుత్వం తీసేసుకుంటుంది, కానీ మీకు ఏ పరిహారం ఇవ్వదు, ఒక 5 ఏళ్ళు మాత్రం తినడానికి ఇస్తాం, ₹2,500 చొప్పున అని చెప్పారు. అదొక జీవో ఇచ్చారు. దాంతో ఒక్కసారి అందరూ కంగారు పడ్డారు. ఉద్యమాలు చేయడానికి ఒక్కడు సహకరించలేదు. ఆ రోజున ఏ దళిత సంఘాలు సహకరించలేదు, ఎవడు సహకరించలే. వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ ఎవడు పట్టించుకోలే. సీన్ కట్ చేస్తే ఆ టైంలో వాళ్ళని ఇక చూసారా, మీ పని అయిపోయింది, మీకు ఏ సపోర్ట్ లేదు, మీరు ఓ పని చేయండి, మాకు తెలిసిన వాళ్ళకి అమ్మేయండి, వాళ్ళు గవర్నమెంట్తో అవసరమైతే కోర్టులకు వెళ్ళి చూసుకుంటారని చెప్పారు. అదేదో కోర్టులకి మా తరపునే పోరాడచ్చు కదా అంటే మాకేం పని అని చెప్పారు. సరే అని అమ్మేశారు. ఎంతకి? ₹4 కోట్ల పలికినటువంటి భూమి పక్కనే 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళకి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇచ్చేసింది. వాళ్ళకి ప్రభుత్వం చేసేసుకుంది. ప్రభుత్వం వాళ్ళకి వేరే స్థలాలు ఇచ్చేసి, తద్వారా పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చినటువంటి అసైన్డ్ భూముల్ని అన్యాయంగా లాక్కున్నారు, దుర్మార్గంగా దోచేశారు. ఆ వీడియోలు కూడా సర్క్యులేట్ అయినాయి కదా. ఒక వ్యక్తి, అట్లాంటి రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి ఒక్కొక్కళ్ళకి పిలిచి, ఇదిగో వీళ్ళందరూ కలిపి మీరందరూ సంయుక్తంగా ఇస్తున్నారు, ఇదిగో 5 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకో, హయ్యెస్ట్ 10 లక్షలు ఇచ్చినట్టున్నారు. అది అక్కడ జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం. అదే ఇప్పుడు. కాకపోతే బాబు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కేసులో ఏం తేలదు. కానీ బాబు కనుక రాకపోతే ఈ కేసుకు సంబంధించి దోషులు ఖచ్చితంగా శిక్ష పడుతుంది.